ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ చెప్పేశారు కదా ముందే, అది కూడా పట్టుకోలేదు, మాది జాతీయ మేనిఫెస్టో పట్టుకోలేదు. ఈ బాండుల మీద కూడా వాళ్ళ లోగో గానీ వేయలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మారు. ఆయన కూడా ఇప్పుడు అసలు నోరే మెదపట్లేదు. జగన్ దాంట్లో ఆ పథకం అందలేదు, ఈ పథకం అందలేదు, వాళ్ళకి అందలేదు, వీళ్ళకి అందలేదు అని చెప్పిన ఆయన ఇప్పుడు ఎక్కడేందుకు కౌలు రైతులు మొన్న సూసైడ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏమైనా ఉందా? అప్పుడైతే ఒక సూసైడ్ జరిగిన ప్రభుత్వం ఇట్లాగా వీళ్ళకి న్యాయం చేయాలని రాసేవాడు, ట్వీట్ చేసేవాడు. ఎప్పుడు ఏం జరిగింది, మర్డర్లు జరిగిన, రేపులు జరిగిన, గంజాయిలు జరిగినప్పుడైనా భీమవరంలో కొట్టుకున్నారు. ఇంకా నయ్యో నారా లోకేష్ స్పందించారు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అంటే అప్పుడు జగన్ విషయంలో ఒక విపరీతమైన విద్వేషం ఉంది అతనికి. జగన్ ఎందుకో బద్ధ శత్రువుగా, పుట్టుక శత్రువుగా కొలుస్తున్నాడు అతను. ఇప్పుడు లేకపోతే ఎవరైనా సరే సాధారణంగా పౌరుషము లేకపోతే దాన్ని ఏమంటారు ఇగో ఇట్లాంటివి ఉండేటటువంటి వాళ్ళు మనల్ని తిట్టిన వాళ్ళని, మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి దూరంగా ఉంటారు. చిరంజీవిని పరువు తీసింది, చిరంజీవిని నాశనం చేసింది ఎప్పుడు? ఎవరు? 2009లో ఏ మీడియా? ఇదే పవన్ కళ్యాణ్ దారుణంగా బదనాం చేసింది. కానీ అసలు మెగా కుటుంబాన్ని ఎవరండి నెగిటివ్ గా రాసుకొచ్చింది సుదీర్ఘకాలం పాటు? ఏ పత్రికలు కదా చిరంజీవిని బదనాం చేయడం కానీ, లేకపోతే మెగా కుటుంబాన్ని గురించి బదనాం చేయడం కానీ ఏ మీడియా హైలైట్ చేసింది? అసలు జగన్ వాళ్ళకి, రాజశేఖర రెడ్డి వాళ్ళకి అప్పటికి మీడియా ఉందా? లేనే లేదు కదా.